పట్టణ గంగనమ్మపేటలోని పాత శివాలయం హుండీని లెక్కింపు సజావుగా జరిగింది. గతం కన్నా అధికంగా ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు. పట్టణ గంగానమ్మపేటలో దేవాదాయ పరిధిలోని శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామేశ్వర స్వామి దేవాలయంలో బుధవారం హుండీ లెక్కింపు జరిగింది. 3 నెలల కాల పరిమితిలో ఉదయం నుండి జరిగిన హుండీ లెక్కింపులో ఈ పర్యాయం కేవలం పురుషుల్ని మాత్రమే అనుమతించడం విశేషం. దేవాదాయ శాఖ తెనాలి ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు పరిశీలకుడిగా హాజరయ్యారు. స్కౌట్స్ అండ్ గైడ్స్ సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. గతేడాది కన్నా అధికంగా ఈ పర్యాయం 4,57,671 రూపాయల ఆదాయం సమకూరిందని ఆలయ ఈవోపీ వివి రమణకుమారి తెలియజేశారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ గుంటూరు జిల్లా తెనాలి పట్టణం గంగానమ్మపేటలో వేంచేసి ఉన్న శ్రీ పర్వతవర్ధిని సమేత రామేశ్వర స్వామి దేవస్థానంలో ఈరోజు ఉండి లెక్కింపు చేయటం జరిగింది. ఇది 3 నెలలకోసారి మనం ఉండి లెక్కింపు చేయటం జరుగుతుంది. ఈ ఉండి లెక్కింపు మా ఉన్నతాధికారుల యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము చేయటం జరిగింది. ఈ రోజున గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం అధికంగానే ఉండి ఆదాయం వచ్చింది. ఉదయం 10:30కి మొదలు పెట్టడం జరిగింది. అందరూ కూడా ఈసారి మా ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము మహిళా భక్తులను ఎవరిని కూడా అలౌ చేయకుండా కేవలము పురుష భక్తులతోనే ఈ కౌంటింగ్ అనేది నిర్వహించడం జరిగింది. ఈ కౌంటింగ్ కార్యక్రమానికి మా దేవాదాయ ధర్మాదాయ శాఖ తెనాలి ఇన్స్పెక్టర్ గారు వెంకటేశ్వరరావు గారు కూడా పర్యవేక్షణ అధికారిగా విచ్చేసి ఉన్నారు. తదుపరి అదేవిధంగా పోలీస్ శాఖ వారు కూడా వారు సెక్యూరిటీ భద్రతా దృష్ట్యా వాళ్ళని కూడా ఏర్పాటు చేసి ఉన్నాము. తర్వాత భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ వారి తరపున సేవా సమితి వాళ్ళ తరపున కూడా సేవా సమితి సభ్యులు కూడా ఈ కౌంటింగ్ నిమిత్తం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 4,57,671 రూపాయి ఈ కౌంటింగ్లో ఉండే ఆదాయం వచ్చిందని తెలియజేస్తుంది.